అందరికి నమస్తే. నేను ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నా. అది మన తెలంగాణకు రాకూడదని మనం మొక్కాలే. మన దేవుళ్ళకు మొక్కాలే, మన మైసమ్మకు మొక్కాలే, మన పోషమ్మకు మొక్కాలే, అందరికి మొక్కాలే. అట్లాంటి పరిస్థితి మన రాష్ట్రానికి తెలంగాణకు రాకూడదు అని. ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే. మనం గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయిందా? దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 ఇయర్స్ అయింది. అక్కడ, ఇక్కడ చాలా పోలికలున్నాయి. అక్కడ ప్రభుత్వం పైసలెళ్ళక, అప్పులెళ్ళక, పైసలు రాక, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతకు గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇక ఆల్రెడీ వాళ్ళిచ్చిన గ్యారంటీలలో చాలా వరకు కోత పెట్టిండ్రు వాళ్ళు. అట్లాంటి దుర్భరమైన సిచ్యువేషన్. అది ఆల్మోస్ట్ ఒక ఫైనాన్స్ ఎమర్జెన్సీగా చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గింపుకు నిర్ణయం జరిగింది అంటే ఇక రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్ హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చింది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణ రాకూడదని కోరుకోవాలి. అక్కడ ఏం జరిగింది? అక్కడికి మనకు చాలా పోలికలున్నాయి. అక్కడ జరుగుతున్నదే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. మనకు అదే భయం ముందు ముందు మనం కూడా అట్లయితే మాయిందని. కాబట్టి అన్ని విషయాలు మాట్లాడదాం. మేము చెప్పే ప్రతి వార్తల వాస్తవానికి అతి దగ్గరగా ఇక ఇది ఫైనల్ వార్త. అట్లా ఉండేటట్లే మేము వార్తలు చెప్తాము. మీది ఛానల్ ఇది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోను. ప్రతి ఒక్కరికి రీచ్ చేయండి. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు జరగాలి, తెలవాలి. అసలు ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, అన్ని విషయాలు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక సబ్జెక్ట్లోకి పోతే హిమాచల్ ప్రదేశ్ తెలుసు కదా. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్లస్ తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు మనం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నామో ఒక సంవత్సరం క్రితం హిమాచల్ ప్రదేశ్ అట్లా ఉండే. అంటే అప్పుడే తటపడా ఇస్తున్నారు. ఏంది అక్కడ 10 గ్యారంటీలు ఇచ్చి అమల్లోకి వచ్చిండ్రు. కర్ణాటకలో 5 గ్యారంటీలు, మన దగ్గర 6 గ్యారంటీలు. సేమ్ మన దగ్గర 6 గ్యారంటీల కథ ఏందో అక్కడ 10 గ్యారంటీలు ఇచ్చారు కదా హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ బస్సం అయిపోయింది. ఉచిత బస్సు, కరెంటు 300 యూనిట్ వరకు కరెంటు ఫ్రీ. అక్కడ ఇచ్చిన దాంట్లో కొన్ని చెప్తున్నా. యువతకు 680 కోట్లు, ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్, ఇట్లాంటివి సేమ్ మన దగ్గర ఉన్నట్టువే అక్కడ ఉన్నాయి. తర్వాత ఆ స్కీమ్స్ సరిగా అమలు చేయలేదు. అన్ని సగం సగం ఫ్రీ బస్ పెట్టిండ్రు. అక్కడ కూడా ఫ్రీ బస్ పెట్టి డబ్బులు లేవని చెప్పి కరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత అక్కడ గవర్నమెంట్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత 50% ఛార్జెస్. ఫ్రీ బస్ కాదు అందరికీ, మహిళలకు 50% ఛార్జెస్, మగవాళ్ళకు ఫుల్ ఛార్జెస్ అవి పెంచిర్రు. మళ్ళీ కరెంటు 300 యూనిట్ వరకు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు 150 యూనిట్లకు వచ్చిర్రు. ఇక యువతకు 680 కోట్లు, అట్లాంటి 10 గ్యారెంటీలు చాలా ఉన్నాయి. ఏ గ్యారెంటీ అమలు చేయలే. సేమ్ మన దగ్గర చేసినట్టే అక్కడ చేసినారు. అయితే అక్కడ ఉన్న ఫలంగా శనివారం నాడు ఒక జీవో వచ్చింది రీసెంట్గా. ఏందా జీవో అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తగ్గిస్తున్నాం, మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మన రాష్ట్రం దివాలా తీసిందని జీవో వచ్చింది. ఎంత తగ్గిస్తారు? ఒక్కొక్క ఉద్యోగికి 5,000 నుంచి 15,000 రూపాయల వరకు తగ్గుతుందంట. అట్లా తగ్గిస్తే అది చాలా చిన్న రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. వాళ్ళ బడ్జెటే 1,00,000 కోట్లు ఉంటుంది, మనకు 3,00,000 కోట్లు. అక్కడ అట్లా తగ్గిస్తే వాళ్ళకు సంవత్సరానికి 100 కోట్లు మిగులుతాయంట. దానికోసమని ప్రభుత్వ ఉద్యోగాల జీతాల్లో కోత. దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టేంత దరిద్రం ఏ రాష్ట్రానికి పట్టలేదు. హిమాచల్ ప్రదేశ్కి పట్టింది. సేమ్ అందుకే మన తెలంగాణ అక్కడ పోలుస్తున్నాను నేను. అక్కడ ఎందుకు దివాలా తీసిందంటే సేమ్ ఇదే పరిస్థితి మనలాగానే. ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు, ఇన్కమ్ పడిపోయింది, ప్రభుత్వ విధానాలు లేవు, జనాలంతా అసంతృప్తితో ఉన్నారు. ప్లస్ భూములు అమ్మితే ఏడ పైసలు వస్తలేవు సరిగ్గా, అప్పులు మితిమీరిపోయినాయి, అప్పులు పుడతలేవు. మన రేవంత్ రెడ్డి గారు అనలే, నన్ను కోసిన రూపాయి రాదు. ఏడదేమంటారు అప్పులు? ఎవరిస్తున్నారు అప్పులు? నన్ను కోస్తే కూడా రూపాయి వెళ్ళదు. ఢిల్లీకి పోతే చెప్పులు దొంగలాగా చూస్తున్నారు ముఖ్యమంత్రి మాట్లాడింది గుర్తుందా? సేమ్ అట్లాంటి పరిస్థితి ఒక సంవత్సరం క్రితం ఉండే ఆడ. మన దగ్గర ఇప్పుడు ఉంది. సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది అక్కడ. స్టార్ట్ అయ్యి తర్వాత ఇంకా ఈ సేమ్ మన ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇన్కమ్ తగ్గింది, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, ఖర్చులు పెరిగిపోయినాయి. హామీలు అమలు చేసిండ్రా? ఖర్చులు అంటే అప్పులు పెరిగిపోయినాయి. ఖర్చులు అంటే మళ్ళీ వీళ్ళు కొత్త స్కీమ్స్ కోసమో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో ఏం పెడతలేరు వీళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఇన్కమ్ తగ్గింది, అప్పులు పెరిగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన 21 మంత్స్లో 2,20,000 కోట్లు అప్పు అయింది. 2,20,000 కోట్లు లిటరల్గా. ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక స్కీమ్ అమలు చేయలే, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వలే, లేకపోతే వీళ్ళేమో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకి కొత్తగా జీతాలు ఇస్తలేరు, లేకపోతే పెండింగ్ బిల్లులు ఏం కట్టలేదు. పాత గవర్నమెంట్ అప్పు కడుతున్నామని చూడు, అది కూడా చాలా తక్కువ, నామినల్ అప్పు. అది మాత్రం జస్ట్ 24,000 కోట్లే సంవత్సరానికి. 24,000 కోట్లు అంటే 48,000 కోట్లే కడుతున్నారు.
మరి ఇంకా మీరు చేసిన అప్పులో 1,70,000 కోట్ల అప్పు ఏమైనట్టు? సేమ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇట్లే అయింది. వాళ్ళు కూడా స్థాయికి మించి అప్పు చేసిండ్రు. వాళ్ళ స్టెమినాకి మించి అప్పు చేసిండ్రు. తర్వాత అప్పు పుట్టకుండా అయింది. రాంగ ఏమవుతుంది? ఇప్పుడు మన గవర్నమెంట్ పరిస్థితి ఏంది? మన గవర్నమెంటు ఫస్టు అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు 59,000 కోట్ల అప్పు మన స్టెమినా. దాన్ని ఇంకా కేంద్రంతో మాట్లాడుకుని 65,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో. తర్వాత ఈ సంవత్సరం ఏమైంది? పడిపోయింది. అది పడిపోయి 52,000 కోట్ల 51,000 కోట్లకు వచ్చింది. అంటే మనకు లోన్ పుట్టే అర్హత తగ్గింది. దానిలో ఏం చేశారు? ఇప్పటికి 40,000 కోట్ల అప్పు తెచ్చేసిండ్రు ఆల్రెడీ. ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ రాలే, సెప్టెంబర్ 6 మంత్స్ అయింది. 6 మంత్స్లోనే 70% అప్పు వాడేసిండ్రు. 6 మంత్స్లో ఎంత? అరప్పే వాడాలి. అంటే 30,000 కోట్లు, 30,000 కోట్లు లేదు మనకి, 51,000 కోట్లు కాబట్టి 25,000, 26,000 కోట్ల అప్పు తేవాలి. అట్లాంటిది 40,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇంకా అయిపోతుంది అప్పు కాలం కూడా, ఇంకొక 2 నెలల్లో అప్పు అయిపోతుంది, మనకు అప్పే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయింది కదా నిన్న. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కలిసి మాకు 30,000 కోట్ల అప్పు కావాలి అర్జెంట్ అని అడుగుతున్నాడు. 30,000 కోట్లు కావాలి. అడిగింది స్కూల్స్ కోసం అని, కానీ స్కూల్స్ కోసం కాదు, మెయింటెనెన్స్ కోసం. ఇక్కడ జస్ట్ జీతాలు ఇయనికే, జస్ట్ కరెంట్ బిల్లు కట్టుకోనికే, నెట్ బిల్లు కట్టుకోనికే, బండ్లలో డీజిల్ ఒప్పించుకోనికే, తిరగనికే, దానికోసమే 30,000 కోట్ల అప్పు అడిగిండు. హిమాచల్ ప్రదేశ్లో సంవత్సరం క్రితం సేమ్ ఇదే సిచ్యువేషన్. వాళ్ళు కూడా దొరికితే అక్కడ తీసుకొచ్చిండ్రు అప్పు. ఎక్కడ దొరికితే అక్కడ. సెంట్రల్ ఏమైనా ఇస్తే సెంట్రల్ దగ్గర, భూమిని అమ్మేదంటే భూమిని అమ్మిండ్రు, ఏమైనా కుదబెట్టిండ్రు కుదబెట్టిర్రు. మన దగ్గర కుదబెట్టిండ్రు భూమి, ఆల్రెడీ భూమి అమ్మిండ్రు, అమ్ముతూనే ఉన్నారు భూములు. అప్పులు పడితే అక్కడ తీసుకొస్తున్నారు. కేంద్రం దగ్గర అప్పు కోసం పర్మిషన్ అడుగుతున్నారు. వరల్డ్ బ్యాంక్ కాడ అప్పు పెట్టిండ్రు. ఇక మొత్తం ఇట్లా సేమ్ అందిన కాడికి అప్పులు. దొరికితే ఆడ అప్పు లేనిది ఇంకా మనకు నిద్ర లేచేది లేదు, నిద్ర పోయేది లేదు. అట్లా అయిపోయింది హిమాచల్ ప్రదేశ్లో సంవత్సరం క్రితం ఉండే. లాస్ట్కి ఏడు దాకా వచ్చింది హిమాచల్ ప్రదేశ్ అంటే స్కీమ్స్ మొత్తం కోసేసిండ్రు. నేను చెప్పినా కదా ఇప్పటిదాకా 50% ఆర్టీసీ ఛార్జెస్, 150 యూనిట్లకే కరెంటు, ఆ సిలిండర్ 500 రూపాయలు ఉంది కదా, దాన్ని 200కు 150కి కుదించినట్టున్నారు. ఇంకా మిగతా స్కీమ్స్ మేము అమలు చేయలేమని చేతులు ఎత్తేసిండ్రు. లాస్ట్కి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కోత కాడికి వచ్చింది. వస్తే వాళ్ళంతా ఫుల్ ఆందోళన చేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్ ఉద్యోగులందరూ మీకు చాద కాకపోతే దిగిపోండి మీరు, అంతేగాని మా జీతాలు మీరు ఉద్యోగాలు ఇచ్చారా మాకు, మా జీతాలు కోత వీటికి మీరెవరు? వాళ్ళు పెంచలే. మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళది పెంచిన ఈ గవర్నమెంట్ ఇచ్చిన పెంచిన జీతాలు కూడా కాదు, ఎప్పుడో పెంచిన జీతాలు అవి. మన దగ్గర కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి పిఆర్సీఎం ఇవ్వలే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ అక్కడ కోత పడ్డది. 3 సంవత్సరాల గవర్నమెంట్లో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం లుక్సాన్ అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణలో ఏంది పరిస్థితి? మొదలే చూస్తున్నారు కదా, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారు వీళ్ళు. తెలంగాణ మీద డిపెండ్ అయింది కాంగ్రెస్ పార్టీ. చాలా చాలా మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడే జీతాలు వచ్చే సిచ్యువేషన్ లేదు. మనం చూస్తున్నాం కదా, పిల్లలకు సరిగా అన్నం కూడా పెట్టలేకపోతున్నారు, డబ్బులు లేవు, దుబారా ఖర్చు. సేమ్ హిమాచల్ ప్రదేశ్లో ఇట్లా దుబారా ఖర్చు చేసినారు. దుబారా ఖర్చు చేసి లాస్ట్కి దుబారా అయిపోయింది అది. ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి పరిస్థితి వచ్చింది. మొత్తం దుబారా, ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ చేస్తున్నారు. అవసరం ఉన్న కాడ వాడకుండా అనవసరమైన డబ్బులు వాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కేవలం హైదరాబాద్లో డ్యూటీ చేసే వాళ్ళకు మాత్రమే జీతం పడుతుంది 1వ తారీఖు. మిగతా పోలీసు వాళ్ళకు 3 తారీఖు 4 తారీఖు ఇంకా మెల్లగా పడుతుంది. హోంగార్డ్స్కు 20 తారీఖు తర్వాత పడుతుంది. చాలా ప్రభుత్వం, నాట్ ఓన్లీ పోలీస్, చాలా ప్రభుత్వ మంది ఉద్యోగులకు 3వ తారీఖు 4వ తారీఖు వస్తుంది ఇప్పుడు జీతం. తర్వాత 104లో పనిచేసే ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు లేవు. 104 తెలుసు కదా, 104 అంబులెన్స్. తర్వాత ఫైనాన్స్ డైరెక్టర్ని కలిసిన NCDCL, TEJC వేతనాలు సకాలంలో చెల్లించాలి. ఏంటంటే విద్యుత్ ఉద్యోగుల వేతనాలు ఆలస్యమైందట. ఎందుకు అయిందంటే ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిని కలిసినట, వేతనాలు సమయానికి అందజేయాలని కోరినట. విద్యుత్ ఉద్యోగులకు జీతాలు రాలంటే ఇప్పటిదాకా. ఇవాళ ఎంత తారీఖు? 12వ తారీఖు వచ్చినాం. తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ వాళ్ళు ఇప్పటికే చాలామంది రకరకాలుగా మాకు పిఆర్సీ అనో లేకపోతే ప్రమోషన్లను ఆ రకమైన ఇబ్బందులు ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలకి జీతాలు లేవు. ఇప్పుడు మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు నిన్న హెడ్ ఆఫీసు జలసౌధ హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా, నాకు 4 నెలలకి పైసలు వస్తలేవని. మన ఊరు మనబూడి కాంట్రాక్టర్లు 300 కోట్ల కోసం ధర్నాలు
ఏకంగా బట్టి విక్రమార్క చామర ముందర ధర్నా చేసింది సెక్రటేరియట్లో పోయి. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు అరకొర వస్తలేవు పైసలు, పని చేస్తలేరు. కాంట్రాక్టర్లు గవర్నమెంట్ పని చేయాలంటే భయపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలకు మంచి ఆహారం లేదు, యూరియా కొన్నికి డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అందుకే యూరియా కొనలేకపోయింది. లాస్ట్ ఇయర్ కొన్న వడ్లకు బోనస్ ఇయ్యలే, ప్రభుత్వ స్కీమ్స్ కూడా ఏమి ఇయ్యలే, 4000 పెన్షన్ చేయలే, 2500 మహిళలకు ఇస్తలేరు. ఇక్కడ కూడా సేమ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి వాతావరణమే ఉంది. కాకపోతే హైదరాబాద్ ముఖం చూసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తోనే కొంచెం అప్పు దొరుకుతుంది. రేపు నాడు ఇంకొక సంవత్సరం తర్వాత, ఒక సంవత్సరం క్రితం మనం ఉన్న సిచ్యువేషన్ హిమాచల్ ప్రదేశ్ ఉండే, హిమాచల్ ప్రదేశ్ సంవత్సరం తర్వాత దివాళీ ఎత్తేసి ఆ స్టేజ్కి వచ్చింది. రేపు నాడు మన పరిస్థితి కూడా అట్లా అవుతుందా అని ఒక భయం చుట్టుకున్నాను నాకైతే. తెలంగాణ కూడా అట్లా అవుతుందా? ఇన్కమ్ లేకపోతే లాస్ట్కు ఒక పెద్ద 100 ఎకరాల ఆసామి కూడా ఎల్లెలుగా పడతాడు. ఇన్కమ్ లేకపోతే ఏమవుతుంది? తాతల ఆస్తి కూర్చొని తింటే తాగితే ఉంటుందా? కరిగిపోదు. ఈడ హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. నువ్వు అప్పు తీసుకొచ్చి ఎన్ని రోజులు బతుకుతావు? ఒక నెల బతుకుతావు, 2 నెలలు బతుకుతావు, 6 నెలలు బతుకుతావు, సంవత్సరం బతుకుతావు. సంవత్సరం తర్వాత అప్పు పుట్టదు. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అదే. అప్పు లాస్ట్ ఇయర్ పుట్టినట్టుగా అంత ఈజీగా అప్పు పుట్టలేదు. ఇప్పుడు అప్పు టైట్ అయిపోయింది. ప్రతి వారం అప్పు తీసుకుంటున్నాం. అది రేవంత్ రెడ్డి గారి మాటలని విన్నాం మనం. మరి వాట్ నెక్స్ట్ తెలంగాణ? అట్లా కాకూడదని మొక్కుదాం మనం. అట్లా కాకూడదంటే ఏం చేయాలనో గవర్నమెంట్ కనీసం ఒక మీటింగ్ పెట్టి ఒక రివ్యూ చేసి ఎట్లా ఇన్కమ్ పెంచుకోవాలనో దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా లేదు గవర్నమెంట్కి. ఆ రిసోర్సెస్ మీద దృష్టి పెట్టాలి కదా. మీరు దివాలా తీసి మొత్తం ప్రభుత్వాన్ని దివాలా తీపిచ్చి, రాష్ట్రం దివాలా తీసి, జనాలను దివాలా తీపిచ్చి ఏం చేద్దాం తెలంగాణని? మీరు కూడా గవర్నమెంట్కి కూడా సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. గవర్నమెంట్ ఏం చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో? హిమాచల్ ప్రదేశ్లో మాత్రం మనం కాకూడదు. అట్లా అయినామంటే మనం నెత్తిన బొచ్చ తప్ప ఏం మిగలదు ఇంకా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.